వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ అనిల్ రావుపూడి డైరెక్షన్లో వెట్రి వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి మీ ఫ్యామిలీతో. ఇదొక కామెడీ ఫ్యామిలీ పొంగల్ ఎంటర్టైనర్ అండ్ చాలా క్లీన్గా నీట్గా కామెడీ ఉంది, అలానే కొంచెం స్టోరీ కూడా ఉంది. అలాగే ఒక ఫైనల్గా మీకు ఒక మంచి మెసేజ్తో మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ మెసేజ్తో మీరైతే బయటకు వెళ్తారు. అండ్ ఈ మూవీలో నాకు అయితే ఒకటి మిస్ అయింది అనిపించింది, అదే అనిల్ రావుపూడి క్రింజ్ కామెడీ అనమాట. అదైతే లేదు. F3లో మనకి కొంచెం క్రింజ్ కామెడీ సీన్స్ అయితే చాలా ఉంటాయి, కానీ ఈ మూవీలో ఏదైతే అది లేకుండా నీట్ కామెడీ, ఆర్గానిక్ కామెడీ, ఇక అనిల్ రావుపూడి ఒక స్టెప్ తనకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ ద్వారా తీసుకొని ఈ మూవీలో అయితే ఇంప్రూవ్ చేశారు అనుకున్నాను. అండ్ చాలా బాగా అయితే చాలా బాగుంది. అలాగే ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన వెట్రి వెంకటేష్ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఏ సీన్ ఇచ్చైనా కామెడీ, ఎమోషనల్ అండ్ సాంగ్స్లో కూడా చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి మెయిన్ ఎసెట్ అయితే మనం ఐశ్వర్య రాజేష్ అనమాట. ఆవిడ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే ఆవిడ గోదావరి ఆశ చాలా బాగా ఉందన్నమాట. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా చేసింది. అలాగే యాక్టింగ్ అయితే చాలా 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 మీరు కనెక్ట్ అవుతారు ఆవిడ యాక్టింగ్కి. ఈ మూవీకి అయితే తనే నాకు మేజర్ ప్లస్ పాయింట్ అనిపించింది. అలాగే మీనాక్షి చౌదరి కూడా ఒక డిఫరెంట్ రోల్లో అయితే ఈ మూవీలో కనిపించింది. పోలీస్ ఆఫీసర్గా తనకు ఒక ఫైట్ కూడా ఉంది. ఆ మూవీలో అయితే తనకిచ్చిన రోల్ని తను చాలా పర్ఫెక్ట్గా చాలా సెటిల్డ్గా యాక్టింగ్ చేసింది. ఇంకా ఈ మూవీలో మెయిన్ రోల్ ఇంకొక బుడ్డబ్బాయి ఉంటాడనమాట, వెంకటేష్ కొడుకు. ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కామెడీ కూడా టైమింగ్ చాలా బాగుంది ఆ బుడ్డోడిది. మీరైతే ఆ బుడ్డోడికి వచ్చే సీన్స్ అయితే చాలా పగలబడి నవ్వుతారు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్నెస్ ఉంటుంది. అలాగే స్టోరీ అంతా అలా స్టార్ట్ అయ్యి లాస్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఆ మెసేజ్ మీరు చూడగానే మీరు ఎవ్రీవన్ హార్ట్ టచ్ అవుతుంది ఆ మెసేజ్ అయితే. అనిల్ రావుపూడి చాలా బాగా రాసుకున్నారు స్టోరీని, డైలాగ్స్ని. ఇంకా ఆయన డైరెక్షన్ గురించి మనం చెప్పక్కర్లేదు. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా తీశారు. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్లో వెట్రి వెంకటేష్ని చూపించిన తీరైతే ఆ ఫైట్ డిజైనింగ్ కూడా నాకు చాలా బాగా బెస్ట్ డైరెక్షన్ అనిపించింది అనిల్ రావుపూడి ఇప్పుడు వచ్చిన దాంట్లో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ఎంత బాగా హిట్ అయిందో మీకు ముందే తెలుసు. 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అందులో గోదావరి గట్టు సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ సాంగ్లో మేము వెళ్ళిన థియేటర్లో చాలామంది, ఒక ముసలాయన కూడా డ్యాన్స్ చేశాడు. అలాగే యూత్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా 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 బాగుంది, బీమ్స్. అండ్ ఇంకా ఈ మూవీలో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏదంటే, మీరు బీస్ట్ మూవీలో ఉంటారు కదా, చాలా టాలెంటెడ్గా ఉన్నాం అనేసి, ఆయన యాక్టింగ్ కూడా వీటి గణేషన్ అనమాట. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఈ మూవీ అయితే మీరు పక్కా మీ ఫ్యామిలీతో చాలా బాగా చూడండి. చాలా నవ్వుకుంటారు, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అలాగే ఫైట్ కూడా రెండే ఉన్నాయి. కానీ ఓకే, నాకు మెయిన్ ఏం నచ్చిందంటే ఎక్కువ సాంగ్స్ పెట్టలేదు, ఓన్లీ 3 సాంగ్స్ అనమాట. అందులో ఒకటి సిచ్యువేషన్ ప్రకారం రాదు, బట్ ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో సాంగ్స్ కూడా తగ్గించారు. ఇంతకుముందు 6 ఉండేవి, ఇప్పుడు అందరూ సినిమాలు 3 వస్తున్నాయి. అదైతే గుడ్ సైన్. మీరైతే ఈ మూవీని చూసి కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో మాకు ఒకసారి చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కర్కానా.